యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రకటన గ్రంథానికి మరి భవిష్యత్ గ్రంథం అని, ప్రవచన గ్రంథం అని కూడా పేరున్నది. మరి భవిష్యత్ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో భవిష్యత్తు ప్రణాళిక గ్రంథం అనేటువంటి ఈ గ్రంథం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ వచనంలో 2 తలంపులు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే సమయము సమీపించినది. సమయము సమీపించినది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ఇప్పటి వరకు మనకి ఇన్ని మాసాలు, ఇంతకాలం మరి ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ఎన్నో దృష్టాంతాల ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 4 సువార్తల్లో కూడా మరి ప్రభు యొక్క రాకడను గురించి రాయబడింది. రాకడ యొక్క సూచనలు, రాకడ యొక్క ముగుర్తులు ఎలా ఉంటాయనేటువంటిది జ్ఞాపకం చేయబడ్డాయి. ఆ ముగుర్తులే నేడు జరుగుతున్నాయి. నేడు దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రజల మధ్య, ప్రజల్లో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు, సన్నివేశాలు మనం న్యూస్లో వింటూ ఉన్నాం, చూస్తున్నాం. దీనిని బట్టి మనం గ్రహించాల్సింది, తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే సమయము సమీపించింది. అంటే దేవుని రాకడ సమీపంగా ఉన్నది. దేవుడు చెప్పినట్లుగానే ఆయన ఏ రీతిగా ఆరోహణై వెళ్ళాడో ఆ విధంగానే మరలా 2వ రాకడలో రాబోతున్నాడు. వెళ్ళినటువంటి ప్రభువు తిరిగి వస్తాడు, ఖచ్చితంగా రాబోతున్నాడు. అది నీవు నేను ఈ ఉదయం తెలుసుకోవాలి, ఈ ఉదయం గ్రహించాలి, ఈ ఉదయం నమ్మాలి. ఈ ఉదయం నీవు నేను ఆయన రాకడ కొరకు కనిపెట్టి నిరీక్షించి సిద్ధపడాలి అనేటువంటిది మొదటి అనుభవం. 2వ అనుభవం ఏంటంటే ఈ ప్రవచన వాక్యములు చదువువారును వాటిని విని గైకొను వారు ధన్యులు. ఈ ప్రవచన వాక్యములు ఈ గ్రంథంలో రాయబడినటువంటివి చదివి విని గైకొన్నటువంటి వారు ధన్యులు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం చదవటం గొప్పతనం కాదు, లేకపోతే దేవుని వాక్యం వినటం గొప్పతనం కాదు. నేను చదువుతున్నాను కదా, నేను వింటున్నాను కదా, నేను చెబుతున్నాను కదా అని అనుకుంటే అది గొప్పతనం కాదు, అది ధన్యత కాదు. ఎప్పుడు ఏది ధన్యత అంటే నీవు గైకొన్నప్పుడు, నీవు నేను అనుసరించినప్పుడు, ఆ విధంగా మనం జీవించుతున్నప్పుడు, జీవించగలిగినప్పుడు ధన్యులు అనేటువంటిది జ్ఞాపకం చేయబడుతుంది. ఈ ఉదయం నీవు నేను టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్నటువంటి మన జీవితంలో సమయం సమీపించి ఉన్నది అనేటువంటిది గ్రహించగలిగితే, గుర్తించగలిగితే సిద్ధపడగలుగుతాం. సిద్ధపడుతూ దేవుని యొక్క వాక్యాన్ని మరి గైకొని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం తీసుకుంటాం. ఆ విధంగా నడవటానికి ఇష్టపడతాం. అట్టి కృపలు దేవుడు ఈ దినం మనందరిని కూడా స్థిరపరుస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా నాయన దేవా, నేడు జరుగుతున్నటువంటి అనేక ముగుర్తుల ద్వారా నా తండ్రి, అనేక సంభవాల ద్వారా నా తండ్రి, మీ రాకడ అతి సమీపంలో ఉన్నదనేటువంటిది మాకు మీరు తెలియపరుచుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. 4 స్వార్థికులు జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి, మీ రాకడ యొక్క సూచనలు ఏంటో జ్ఞాపకం చేశారు. నేడు నాయన అవి అక్షరాల దేవా ప్రపంచంలో జరుగుతున్నవి. ఈ విపత్తు అనేటువంటిది మేము గుర్తెరిగిన తండ్రి, శుద్ధపాటును మేము కలిగి ఉండటకు సహాయం చేయండి. మీ వాక్యాన్ని ఆయన చదివేవారిగా, వినేవారిగా, చెప్పేవారిగా మాత్రమే కాకుండా నా తండ్రి,
అనుసరించేటువంటి వారుగా గైకొని జీవించడం మాకు నేర్పించండి ప్రభువా. అయ్యా మరి ఎందరైతే నాయన గైకొంటారో, ఎందరైతే అనుసరిస్తారో వారు ధన్యులని జ్ఞాపకం చేశారు. అట్టి ధన్యత నాయన ఈ ఉదయం మా అందరికి దయచేయండి. ఇదేనో నా తండ్రి టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్నా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. కుటుంబం యొక్క ప్రతి అవస్థను తీర్చండి ప్రభువా. వారికి ఉన్న ప్రతి అక్కర్లు మీ నామలు తీర్చండి. ఆర్థికమైనటువంటి ఆయా పరిస్థితుల నుంచి విడుదల మీరు దయచేయండి. అనారోగ్య పరిస్థితుల సమస్యల నుంచి ఆయన విడుదల మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో ఉన్నటువంటి దేవ ఎలాంటి సమస్యలైనా మీ నామంలో వారు విడిపించుకోవడాగున మీ కార్యం జరిగిస్తూ సహాయం చేయండి. ఇదేనోనైనా మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండి మీరు విన్నంటిని నడిపించి ఆయన ప్రతి బిడ్డకి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని దయచేసి అయ్యా మీ రాకడికి సిద్ధపడేవారుగా మీ వాక్యాన్ని అనుసరించి అట్టి సిద్ధపాటును కలిగినటువంటి వారుగా నడిపించమని, స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.